తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని వనదుర్గ భవానీ అమ్మవారిని కౌలం పూలతో అలంకరించారు. ఉదయం 4 గంటలకే అమ్మవారికి అభిషేకం నిర్వహించి విశేష పూజలు గావించారు. ఈ సందర్భంగా అర్చకుడు పార్థివ శర్మ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవటం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము కలుగుతాయన్నారు. ముఖ్యంగా మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకోవటం వల్ల సౌభాగ్యం కలుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారన్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మంజీరా నదిలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు వనదుర్గా భవానీ దేవికి ఉదయాన్నే 4 గంటలకు ప్రత్యేకమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి కమలాలతో విశేషంగా అర్చించి అమ్మవారిని కమలాలతో అలంకరించడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని కమలాలతో అర్చించడం వల్ల, ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము కలుగుతాయి. మరి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈరోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సౌభాగ్య సంతతి కలుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ గారు సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవానీ మాతాకి జై. మెదక్ జిల్లా కొల్చార మండల వ్యవసాయ శాఖ సిబ్బంది పనితీరు అస్తవ్యస్తంగా మారింది. గ్రామ స్థాయి నుంచి పర్యవేక్షణ లేకపోవడంతో ఏఈఓలు అక్కడ గ్రామాల్లో అందుబాటులో ఉండటం లేదు. ఇక మండల కార్యాలయానికి వచ్చిన దాఖలాలు లేవు. ఇక మండల వ్యవసాయ అధికారి భర్త, భార్య విధుల్లో జోక్యం చేసుకుంటూ ఎరువుల దుకాణాల వద్ద వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. యథారాజా తథా ప్రజ అన్నట్లు మండల వ్యవసాయ అధికారి విధులకు ఎగనామం పెడుతూ ఉండడంతో కింది స్థాయి సిబ్బంది కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో రుణమాఫీ రాని రైతులు శుక్రవారం మండల వ్యవసాయ కార్యాలయానికి రాగా 11 గంటలు అయినప్పటికీ అధికారులు ఎవరూ రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ సిబ్బంది సమయపాలన పాటించినప్పటికీ కార్యాలయం తెరిచి ఫ్యాన్లు తిరుగుతుండడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. గ్రామం నుంచి వచ్చినాము, ఇంకా ఇక్కడ మాకు అగ్రికల్చర్ మేడం కావాలి, ఇంకా రాలేదని వెయిటింగ్ చేస్తున్నాం. 11 దగ్గరికి వస్తుంది. రుణమాపే ఇప్పుడు మాకు దానివల్లనే వచ్చినాం. అందరికి కొంతమంది మాకు కావాలి కదా. రైతు వేదికను పోయి అడుగుమంట చెప్పారు. ఇక్కడికి వచ్చిన ఇక్కడికి పోలేరు కదా. అంతే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్రీ బస్సు విషయంలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటున్నారని మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, హౌస్లా మల్లేష్, పోతిరెడ్డి గణేష్, రాజు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు వెల్దుర్తి పట్టణంలోని వెల్దుర్తి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏదైతే నిన్న కేటీఆర్ మన మహిళల పట్ల అసభ్యకర ఏదైతే మాట్లాడిండో దానికి నిరసనగా ఈరోజు మన అంబేద్కర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇంకా కేటీఆర్ గారికి ఇంకా బుద్ధి రాలేదు. పదవి పోయింది, అయ్యకు కాలిరిగింది, చెల్లెపోయి తిహార్ జైలు ఉంది, ఇంకా వాళ్ళకు మతి భ్రమించినట్టున్నది. అందుకే ఏదైతే
మంచిగా హ్యాపీగా ఆడవాళ్ళు ఏదైతే మంచిగా బస్సు ప్రయాణం చేస్తున్నారో మహిళలకు ఓర్వ చేయలేక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి గమనించి ఏదో రకంగా మాట్లాడని చెప్పి మధ్యభ్రమించి మాట్లాడుతున్నాడు. మహిళలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఆయనకు ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఎక్కడైతే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ తిరగకుండా రేపు అలా అయితే మాట్లాడడానికి ఎంబడి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను దశల వారీగా అమలు చేస్తున్న సందర్భంలో సహనం కోల్పోయినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, వాళ్ళ అధినాయకుడైనటువంటి కేటీఆర్ గారు వాళ్ళు ఇష్టారీతిగా వాళ్ళు అసభ్య పదాలని వాడుతూ ఉన్నారు. అదేవిధంగా గత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కలు చేసిన మోసాన్ని మహిళా లోకానికే అవమానపరిచినట్టు చిత్రీకరించేగా అబద్ధాలను చివరలుగా వేసి వీళ్ళు దిష్టిబొమ్మ దగ్ధం అటువంటి చిల్లర వేషాలు వేయడం జరిగింది. కానీ నిన్న కేటీఆర్ మాటలు మహిళలకు ఉచిత బస్ అనేది ఉల్లిపాయలు ఊరడానికి లేకుంటే మహిళలు లాస్ట్కు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అని అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది. దీనికి వెంటనే కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు సొంత చెల్లెలను లిక్కర్ కేసులో ఢిల్లీ తిహార్ జైల్లో ఊచలేక పెడుతున్నా వీళ్ళకి సీ లేకుండా కేవలం ఇష్టారీతిగా మాట్లాడుతూ పబ్బం గడుపుతూ ఉన్నారు. అబద్ధాలకు మారుపేరైనటువంటి కల్వ కుటుంబం వెంటనే తెలంగాణ ప్రజానికానికి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గురించి ఇలా ఆయన బొమ్మ కాలబెట్టడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు ఓర్వలేక బస్సులల్లో ఫుల్ పోతుర్రు. బస్సులల్లో ఫుల్ పోతుంటే వాళ్ళకు మనసు పడతలేదు. అందు గురించి వాళ్ళకు లేని ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు ఇలా బస్సులలో పోతే వాళ్ళు క్లబ్ డ్యాన్సులు చేస్తున్నారు, మొత్తం ఇరగబడి పోతున్నారు బస్సులల్లో. అందు గురించి నువ్వు ఓర్వలేక ఈ క్లబ్ డ్యాన్సులు చేస్తే తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఊరుకోరు. లేకపోతే నీకు తగిన రోజు వస్తుంది, చెప్పు దెబ్బలు పడే రోజు. అందు గురించి నువ్వు జాగ్రత్త వహించాలి. ఇప్పటికన్నా ఇవన్నీ వెనుకకు తీసుకొని నువ్వు మంచిగా ప్రవర్తించాలని కోరుకుంటూ ముగిస్తున్నా. వెల్దుర్తి మండల్లో కేటీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడము జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ ధర్నా చేసి అతని యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే అతడు ఇంకా మేము అధికారంలో ఉన్నట్టుగా మేము ఇంకా ఏదో చేస్తామన్నట్టుగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మరియు కేవలం ఒక మహిళల పట్ల, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత పథకాలను ఎద్దేవా చేసుకుంటూ మహిళలకు ఏదైతే బస్సు ఫ్రీ ప్రకటించారో అప్పటి నుంచి కూడా వీళ్ళకు కడుపు ఇవ్వడము జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు అతనికి ఇష్టం వచ్చినట్టుగా అతడు వ్యవహరించే మాటలు కానీ విధానం కానీ ఒక మహిళలని చూడకుండా కేవలం వాళ్ళు బస్సులో కూర్చుండి కుట్లల్లుతుర్రు, అవి అల్లుతుర్రు, ఇవి అల్లుతుర్రు, అవి బస్సులు అందుకొరకే పెట్టిరా, మీరు బ్రేక్ డ్యాన్సులు చేస్తుర్రు, కోబ్రేక్ డ్యాన్సులు చేస్తుర్రు, ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి మహిళలందరూ కూడా, తెలంగాణ మహిళలందరూ కూడా ఈరోజు కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. అయితే మన కాంగ్రెస్ పార్టీ అమల్లో పెట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని పెట్టినట్టయితే వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు దిమాగులు పనిచేయక పిచ్చి లేచిపోతుంది. వాళ్ళకు స్థానం లేదు తెలంగాణలో. కాబట్టి వాళ్ళు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళు మహిళలట రికార్డు డ్యాన్సులు చేయాలి, బ్రేక్ డ్యాన్సులు చేయాలని చెప్తున్నారు. వాళ్ళ చెల్లెలు సారా దందా చేసి జైల్లో ఉన్నది. ఆ కేటీఆర్కి ఇంకా సిగ్గుశరం వస్తలేదు. ఒక మహిళ ఉండి సారా దందా చేసింది. ఆ విధంగా తెలంగాణ మహిళలు కూడా అంత అసభ్యంగా ఉంటారని వాడు ఊహించుకుంటుండు. బిడ్డ చెప్పు దెబ్బలు తింటావు కేటీఆర్, తెలంగాణ మహిళలను ఎవరినైనా అవమానించినట్లయితే చెప్పు దెబ్బలు తింటావని మేము హెచ్చరించడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సులు పెడితే ఎంత సౌకర్యం కలుగుతుందో ఒకసారి మహిళలు తెలిపి తెలుసుకో బిడ్డ. ఎవరినో బస్సులు ఎక్కించి ఉల్లిపాయలు తెలిపించి మీరు ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టడం కాదు. మా సొంత గ్రామం కుకునూరు గ్రామంలో బుడిగ జంగాలు ఒక సుమారుగా 40 మంది బేరం చేసుకుంటారు.
మెదక్ జిల్లా కొల్చార మండలం నాయని జలాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు వస్తున్నప్పటికీ అవి సరిపోవటం లేదన్నారు. మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. త్రాగడానికి సైతం నీళ్లు రావటం లేదని, డబ్బులు వెచ్చించి తాగడానికి నీటిని కొనుగోలు చేస్తున్నామన్నారు. నీరో రామచంద్ర అని గగ్గోలు పెడుతున్న ప్రభుత్వ అధికారులు వారి మొర ఆలకించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రోజువారీ అవసరాలకు నీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పిల్లలను పాఠశాలకు పంపాలంటే నీళ్లు లేక స్నానాలు చేయించడం లేదన్నారు. సరైన వర్షాలు కురవక భూగర్భ జలాలు అడగంటి బోరుబావులు ఎండిపోవడంతో గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఒక నెల రోజులు అవుతుంది, మాకైతే వాటర్ రావట్లేదు. పొద్దున్న లేచి పిల్లలను స్కూల్కి పంపించాలి, జాబ్లకు పోతారు, డ్యూటీలకు పోతారు, అన్నిటికి పోతారు. పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు, కనీసం పనులు తోముకోవడానికి నీళ్లు లేవు, దేనికి నీళ్లు లేవు. మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు 12 అవుతుంది, ఇప్పటి వరకు స్నానాలు లేవు, ఏం లేవు. ట్యాంకర్ వస్తుంది 4 రోజులకు ఒకసారి, ఆ 4 రోజులకు 2 బ్యారీలు, 1 బ్యారీలు వస్తాయి. ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్లు? ఎన్ని రోజులు వస్తాయి? ఒక ఇంట్లో 4గురము 5గురము ఉంటాం, 1 బ్యారీలు, ఆ బ్యారీలు నీళ్ళు ఏం సరిపోతాయి? నీళ్ళు వస్తలేవు. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము? 1 మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు. నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము? ఏం పని చేస్తాము? ఏడున్న పని ఆడనే ఉంటుంది. పట్వారు మేడం అడుగుతానేమో పని, నేను వచ్చే నెల రోజులు అవుతుంది, నెల రోజులు పాతున్న ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది. ఎవ్వరేం పట్టించుకుంటలేరు. మేము ఏం చేయలే ఊర్లే, ఈ ఊర్లో ఈ గల్లీకి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు. రైతులకు విడతల వారీగా 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల పక్షపాతిగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి అని నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో 2 లక్షల రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా పేల్చి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా అన్న మాటకు నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. మొదటి విడతగా ₹1,00,000, రెండో విడతగా ₹1,50,000 ఉన్న రైతులకు రుణమాఫీ చేసి, మూడో విడతగా ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా రైతుల పక్షాన్ని నిలుస్తుందన్నారు. అనంతరం మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ మాటలను నిరసిస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెంటనే బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దాత్రికా మారుతి, మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, నరసింహారెడ్డి, కుమ్మట సత్యనారాయణ, లింగం గౌడ్, మధుసూదన్ రెడ్డి, బాజా రమేష్, లౌడ్య రామచంద్ర నాయక్, రాజు నాయక్, రాజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, బోయిని చంద్రం, మధుసూదన్ రెడ్డి, భాస్కర్ గౌడ్, బాగులు గౌడ్, రాజేందర్ గౌడ్, భూమా గౌడ్, లింగస్వామి, మేదరి నరసింహులు, రిషికేష్ యాదవ్, బొట్టు మౌరం రాజు, చిన్న అంజాగౌడ్, రమేష్, సూరారాములు, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మండలం కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా, మండలంలోని కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా నిన్న వైరాలో ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ దఫాలుగా 1,00,000, 1,50,000, 2 లక్షల రుణమాఫీ ఈరోజు 15th ఆగస్టు రోజు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మా ఎమ్మెల్యే గారి రోహిత్ గారి ఆదేశానుసారం నిజాంపేట మండలం మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిజాంపేట మండలంలో రేవంత్ రెడ్డి గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి, అలాగే జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు నిజాంపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు నిజాంపేట మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా దీని తదనంతరం ఏదైతే ఒక క్యాబినెట్ హోదాలో ఉండి గౌరవ మంత్రిగా పదవి అనుభవించినటువంటి కేటీఆర్ గారు ఏదో ఉచిత ప్రయాణంలో మహిళలు కొందరు చేసినటువంటి అసభ్యమైన మాటలు మాట్లాడినరు. మహిళలు కూడా ఇప్పుడు వంకాయలు అమ్మినరు, బీరకాయలు అమ్మినరు, అలాగే పనులు తోముకుంటున్నారు. వాళ్ళ దినచర్యలే కాకుండా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి కూడా మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చనే మాట ఆయన ఏదైతే దాన్ని మాట్లాడిండో దాన్ని నిజంగా ఆయన పార్టీ కాదు, 10 సంవత్సరాలలో వచ్చిన పార్టీ కాదు. మీ నాయన మీరు అందరు పోయి కూడా సోనియా గాంధీ ముఖంగా ఢిల్లీలో ఏం చేసిర్రో కూడా పత్రికలలో వచ్చింది. అదాన్ని ఆలోచన చేసుకొని మహిళలను మీరు విమర్శించొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గౌరవించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు మారణకాండ నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో నేడు బంద్ పిలుపునిచ్చారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసేసి బంద్ లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పరిషత్ తూప్రన్ ఖాండా ధర్మ జాగరణ ప్రముఖ టైలర్ పోచయ్య, బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఎ శ్రీనివాస్ గౌడ్, విహెచ్పి మండల అధ్యక్షులు చందు, బీజేపీ వెల్దుర్తి మాజీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, వెల్దుర్తి 33 బూత్ అధ్యక్షుడు కిచ్చుగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో అల్లర్లతో హిందువులను అతలకుతలం చేస్తున్న బంగ్లాదేశ్లను వారిని ఖచ్చితంగా శిక్షించాలి. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు ఒక వెన్నుముక్క లాంటిది. కానీ ఈరోజు హిందువులను అతి కిరాతకంగా నగ్నంగా రోడ్డు మీద తిప్పుతూ రేప్ చేస్తూ చిత్రహింసలతో గురి చేస్తున్న బంగ్లాదేశ్లను కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు మేము కల్పిస్తున్నాం. ప్రపంచ దేశాలు ఇట్లా భారతదేశం వైపు చూస్తుంది, కానీ బంగ్లాదేశీయులు ఇరాక్ ఇట్లా మాకు మద్దతు ఇస్తుంది, భారతదేశానికి మద్దతు ఇస్తుంది. కాబట్టి కానీ బంగ్లాదేశీయులు చిత్రహింసలతో హిందువులను ఆటలాడుతున్నారు. కాబట్టి వారిని కఠినంగా ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి కఠినంగా శిక్షించాలని మేము బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు వెల్దుర్తిలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు నిరసనగా వెల్దుర్తి మండలం మొత్తం వ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరుగుతుంది. స్వచ్ఛందంగా షాపుల వాళ్ళందరూ కూడా మన హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వాళ్ళు కూడా మేము మన హిందువులపై జరుగుతున్న దాడులకు మేము నిరసిస్తూ మేము కూడా షాపులు బంద్ చేస్తామని వాళ్ళంతా వాళ్ళే షాపులు బంద్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న అరాచకాలని ఐక్యరాజ్య సమితి కంపల్సరీ అక్కడ వాళ్ళు స్పందించి ఆ దేశం పైన ప్రస్తుతానికి ఇప్పుడు చేంజ్ అయిన ప్రధాని పైన కూడా వాళ్ళు యాక్షన్ తీసుకొని హిందువులపై దాడులను వెంటనే ఆపుతారా, లేకపోతే మీ దేశానికి మొత్తం ఉన్న దేశాలను కలిసి మీ దేశం పైన దండయాత్ర చేయాలని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తే వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్ హిందువులపై దాడులు కూడా బంద్ చేస్తారు. ఎందుకంటే హిందువులు ఈ భారతదేశంలో బంగ్లాదేశ్ ఉన్న ఒక్కరు కూడా ఒక హిందువు కూడా పోయి బంగ్లాదేశ్లో కొట్టలేదు వరకు. ఒక వాళ్ళని ఎలాంటి అరాచకాలు కూడా చేయకుండా భారతీయులంతా మేమంతా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులన్న ఉద్దేశంతో మేము సైలెంట్గా మేము మంచిగా చూసుకుంటూ ఉంటే వాళ్ళేమో వాళ్ళ దేశంలో ఉన్న మన హిందువులను మొత్తం హింసించడం జరుగుతుంది. కాబట్టి ఐక్యరాజ్య సమితి స్పందించి వాళ్ళపై యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి ఈరోజు వెల్దుర్తి మండలంలో ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పనిచేసి నిరసన పాటిస్తున్నాము. ఇందుకు హిందూ సంఘాలు బజరంగ్ దళ కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ సంఘాలు బీజేపీ కానీ ప్రతి ఒక్క హిందూ సంఘాలు దీనికి సహకరించినాయి. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా దీనికి సహకరించి స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు మేమందరం ఖండిస్తూ ఈ బంద్ను విజయవంతంగా కొనసాగిస్తున్నాం ఈరోజు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలతో ప్రజలకు మోసపూరిత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు తుంగలు తొక్కి అధికారం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేశామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికి తెలంగాణలోని సగానికి సగం రైతులకు రుణమాఫీ కాలేదని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 31 కోట్లతో రైతు రుణమాఫీ చేస్తామని, నేటి వరకు 17 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రుణమాఫీ చేశామని పాలాభిషేకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ తెలంగాణ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి, కౌన్సిలర్ ఆసేగర్ యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు ఆశస్వామి, భూమిరెడ్డి, ఏంగరి రాజిరెడ్డి, లొంక లచ్చయ్య, ఖలీల్, పర్సకృష్ణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం తెలంగాణ ప్రజల్ని 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతు రుణమాఫీ పేరు మీద 31,000 కోట్లతో నేను రుణమాఫీ చేస్తానని అబద్ధమాడిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ 17,000 కోట్లు రిలీజ్ చేసినా చెప్తుండు. ఇప్పటికీ సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు.
దాంతో నిన్న ముఖ్యమంత్రి ఏదో సభలో మాట్లాడుతూ నేను రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినా అని జబ్బలు దర్చుకొని తెల్లారంగానే లేచి ఢిల్లీలో పడ్డాడు. ఈడుంటే రైతులు చెప్పులతోని రాళ్లతోని తంతరు అనే భయంతో ఢిల్లీ పారిపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పటికైనా సిగ్గు శరం ఉండాలి కాంగ్రెస్ నాయకులకు. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? 420 అమలు ఇచ్చిన హామీలల్లా 6 పథకాలల్లా ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలైన కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు అవాకులు జవాకులు పేలుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు గుండాయిజం చేసి రౌడీయిజం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనుకుంటున్నారు. పచ్చని తెలంగాణను ఎండబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం. కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా తిరగనీయం. మీరు ఏమనుకుంటున్నారో ఇప్పటికైనా జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వాడు జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా వాడిని హెచ్చరిస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ ఎక్కడ కూడా నోరు దారితే తరిమి కొడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. మాయల మరాఠీ దేశంలో వచ్చిన మన బుడ్డలకాలు ముఖ్యమంత్రి గారు మరి ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడలేకపోతుండ్రు. ఆ మాయమాటలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా 6 గ్యారంటీలు 420 హామీలను తుంగలో దొక్కి ఇటు మహిళలను అటు ప్రజల్ని వంచి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రోజు కూడా మరి ప్రజలకు న్యాయం చేసే సందర్భం లేదు. ఇప్పటికి 100 రోజులు గడిచిపోయింది, 6 నెలలు గడిచిపోయింది, ఈ ఏడాది దగ్గరికి వస్తుంది. కానీ ఏ రోజు కూడా ప్రజల బాధలు పట్టించుకునే సందర్భం లేదు. కాంగ్రెస్ అంటేనే కష్టకాలం, కాంగ్రెస్ అంటేనే కరుకాలం వచ్చింది. ఈరోజు రైతులు కూడా మరి వర్షాకాలం అడ్డపోయింది. కాంగ్రెస్ అంటేనే వర్షాకాలం అడ్డపోయినట్టే కరుకాలం వచ్చేట లెక్క. కాబట్టి ఇప్పుడు కూడా 50% రైతులు కూడా నాట్లు వేసుకునే పరిస్థితి ఉంది. ఏ గ్రామానికి పోయినా చెల్లు ఎండిపోయి ఉన్నాయి తప్ప నిండుకుండా లేవు. అదే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు మరి పచ్చడి సస్యశ్యామలతో చెల్లు నిండి కాలుష్యం నీళ్ళతో మరి ప్రతి ఊరు నిండిన చెరువులు ఈరోజు బోసిపోయి చూస్తున్నాయి. మరి ఓరు బుడ్డలకాన్ ముఖ్యమంత్రి గారు మరి ఆ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు, ఆ మాటలు విరమించుకో. మరి ఒక స్థాయికి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఒక కేసీఆర్ మీద కానీ, ఒక కేటీఆర్ మీద కానీ, ఒక హరీష్ రావు మీద కానీ మాట్లాడే విధానాన్ని నేర్చుకోమని చెప్పి హితబోధ చేస్తున్నాం. లేదంటే ప్రజల్లోని ఈ సిగ్గు మానము తీసి ప్రజల్లో బొందబెడతాం బిడ్డ. మళ్ళొచ్చే కాలం ఆధునికగా ఇది ఒకటే లాస్ట్ అవకాశము. ఆ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమము బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంతో 29 రాష్ట్రాలు, భారతదేశం 29వ రాష్ట్రం ఏర్పడినటువంటి మన తెలంగాణలో సంక్షేమ పథకాలు నిజంగా ప్రతి కుటుంబానికి గడప గడపకు ఒక్కొక్క ఇంటి కుటుంబంలో 3 నుంచి 4-5 స్కీములు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందినటువంటి కుటుంబాలు. అయితే కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి సంక్షేమ పథకాలలో ఇలా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా సాధ్యమైనటువంటి హామీలు ప్రచారం చేసింది. దానికి పెద్ద కొడుకు మంచిని పెట్టి మరి చిన్న కొడుకు ఏదో చెప్తుండని చెప్పేసి చిన్న కొడుకు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇవాళ ఏమైంది? ఇవాళ మహాలక్ష్మి అన్నావు 18 సంవత్సరాల ప్రతి మహిళకు 25,500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినావు. అదేవిధంగా రైతు బంధు కూడా గతంలో కేసీఆర్ ఎకరన 10,000 వేస్తే 15,000 అని చెప్పి హామీ ఇచ్చినావు. అదే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 50,000 నుంచి మొదలుకుంటే 1,00,000 వరకు 1,116 ఇస్తే ఇలా 1,116తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. అదేవిధంగా గృహలక్ష్మి ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు స్కూటీ అని చెప్పినావు. ఇలా రైతు బంధు అన్నావు. ఇలా పింఛన్ రైతు రుణమాఫీలో 11,000 చిల్లర కోట్ల రుణమాఫీ. ఇలా వాస్తవంగా రాష్ట్రమంతా 40,000 కోట్ల రుణమాఫీ అవసరం. ఇలా 40,000 11 కోట్లు మంజూరు చేసి ఇలా అన్ని బ్యాంకులు తీసుకుందామన్న సగం మంది కూడా రుణమాఫీ వర్తించలే. ఇలా రుణమాఫీ చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకొని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాలాభిషేకాలు చెప్పి ర్యాలీలు చేపించుకుంటున్నావు. నీకు వాస్తవంగా నువ్వు గ్రామాల పనులు తిరిగితే మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీలు కానీ, మీ మంత్రులు కానీ నిజంగా రుణమాఫీ విషయం మీరు నిజంగానే రుణమాఫీ చేసినామని చెప్పుకుంటారు కదా. మరి గ్రామాలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మీరు గ్రామాలకు రండి, రైతుల దగ్గర రండి, రైతులు రుణమాఫీ చేసేదా లేదని చెప్పి మీరు అడుగుర్రి. ఇంత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకం చేపట్టుకునే రైతులకు ప్రభుత్వం చేయూతనిస్తుందని మెదక్ జిల్లా డిఆర్డీఓ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంతో పాటు వెంకటాపూర్, నాయని జిల్లాల్పూర్, కొంగోడు గ్రామాల్లో శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకం కింద నాటిన పండ్ల మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధితో పాటు రైతులకు జామ, నిమ్మ, కొబ్బరి వంటి తోటల పెంపకంతో దీర్ఘకాలికంగా ఉపాధి లభిస్తుందన్నారు. డిఆర్డీఓ వెంట ఉపాధి హామీ కొల్చర మండల ఏపీఓ మైపాలరెడ్డి ఉన్నారు. ఉపాధి హామీ పథకం కింద మనకి అగ్రి అలైడ్ వర్క్స్ కింద హార్టికల్చర్ అనే ఒక
కాంపోనెంట్ ఉంది. దాంట్లో ముఖ్యంగా రకరకాల పండ్ల తోటలు పెంచుకునే అవకాశం ఉంది. జామ, దానిమ్మ కానీ, తర్వాత సపోటా కానీ, కొబ్బరి కానీ అట్లా ఉంది. మన జిల్లాకు ఈ సంవత్సరం 1000 ఎకర్స్ అంటే 1000 ఎకరాల్లో లక్ష్య నిర్దేశం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు కుల్చారం మండలంలో కొన్ని హార్టికల్చర్ ప్లాంటేషన్స్ చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక నాగభూషణం గారిది రైతుది ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్ చూడడం జరుగుతుంది. అట్లా మనకు ఇప్పటివరకు దాదాపు సుమారుగా 500 నుంచి 600 ఎకరాలు మనం జిల్లాలో నాటించాం. రాబోయే ఒక 1-2 మంత్స్లో మనకిచ్చిన లక్ష్య నిర్దేశం మేరకు 1000 ఎకరాలు చేసి రైతులకు జీవనోపాధులు పెంచడం. అంటే ముఖ్యంగా జాబ్ కార్డు ఉన్న రైతులు మనకి పనిచేస్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే పొలాలు ఉన్న చోట, తర్వాత భూములు ఉన్న చోట వాళ్ళు 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ పెట్టుకుంటే పర్మనెంట్గా లైవ్లీహుడ్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది. మరి రైతులు ఎక్కడైనా అవకాశం ఉన్న చోట వాళ్ళకున్న మనకి జాగాలో 1 లేదా 2 ఎకరాలు పెట్టుకుంటే వాళ్ళకి పర్మనెంట్ ఇన్కమ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అధికారంలోకి వచ్చిన 8 నెలలలోపే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుందని, ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మున్నూరు కాపు సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 8 నెలలలోపే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని, మిగతా 2 గ్యారంటీలు కూడా త్వరలోనే అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తుందని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ ఈశ్వర్నాయక్, జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు శివకుమార్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ లక్ష్మణ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, నాయకులు రాజిరెడ్డి, యాదవరావు, సిద్దిరాములు, సురేందర్ నాయక్, సుధాకర్, మనోజ్ కుమార్, రమేష్, సిద్దిరాములు, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, రామన్నగారి మధుసూదన్, మండ్రు ప్రసాద్, ఆకుల నవీన్ పాల్గొన్నారు. 15 ఆగస్టు లోపల మొత్తం 2 లక్షల రుణమాఫీ కూడా చేసి చూపెడతామని చెప్పి మరి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగానే మరి రుణమాఫీ కూడా మరి చేయడం జరిగింది. అంటే మనం గెలిచి 8 నెలలు కూడా కాకముందే 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు వాళ్ళు అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా అన్ని గ్యారంటీలు కూడా అమలు చేస్తాం, అన్ని కష్టాలు కూడా తీర్స్తాం. ఇవాళ కొంతమంది దొంగలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని చెప్పడం జరిగింది. రాజీనామా లేదు, ఏం లేదు, పోయి మలేషియాలో కూర్చురు. కాబట్టి నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మనకు మంచి చేసే ప్రభుత్వం. కాబట్టి మీ అందరూ కూడా మరి వచ్చే మన స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కొల్లది, వంటిల్లో కొల్లది అయితే నడుస్తుందా? కాబట్టి మీరు నన్ను గెలిపించారు, మరి నేను మంచి పని చేయాలంటే మరి నా కింద కూడా మంచిగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు కింద మీరు ఆల్లీలను గెలిపించారు అనుకో, ఆ లాగం చేసుకుంటే 5 ఏళ్ళు బాయ్, ఇక మనకు అభివృద్ధి ఏదైతుంది. కాబట్టి మీ రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి ఇంకా సేవా కార్యక్రమాల్లో ముందుంచే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి దానికి మరి ఇంతకుముందు మరి కొన్ని పీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, అంగన్వాడీ బిల్డింగ్, కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా అనడం జరిగింది. అవన్నీ కూడా చేపించే బాధ్యత నాది. మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే మీరు ఓటు వేసి గెలిపించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మాటిస్తా ఉన్నా. కాబట్టి ఇంకొకసారి మరి మీ అందరు కూడా మరి నన్ను ఇక్కడికి పిలిచినందుకు, ఈ ప్రారంభోత్సవంకి మరి నన్ను ఆహ్వానించినందుకు ఇంకొకసారి మీ అందరు కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. చాలా శుభదినం, ఎందుకంటే అమ్మవారి మూల నక్షత్రం రోజు పుట్టినరోజు కాబట్టి ఈ రోజు మీరు గృహప్రవేశం చేసుకోవడం చాలా శుభదాయకం. మరి ఈ రుద్రారం గ్రామం వాళ్ళు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా అయితే మరి మైనంపల్లి రోహిత్ అన్న గారికి దేశంలోనే మరి యంగెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తించడం జరిగింది.
అదేవిధంగా ఈరోజు మరి అమ్మవారి శుభదినం సందర్భంగా అన్న రోహిత్ అన్న గారికి మంత్రి పదవి కూడా రావాలని మేమందరము సభాముఖంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మరి కార్యకర్తలు కానీ అందరూ మా పై ఉన్న అప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎన్నో ఒత్తిడికి మేము లోనై మిమ్మల్ని కష్టపడి గెలిపిస్తున్నాం సార్. మరి మా అందరి కష్టాలు తీర్చే బాధ్యత మీరే ఉంటుంది. కాబట్టి గ్రామాలు కూడా ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మీలాంటి యువ ఎమ్మెల్యేలు ముందుండాలని నేను కోరుకుంటున్నాను. ఏ విధంగానైతే ఈ మెదక్ నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి పథంలో ఉంచితే మరి సీఎం గారు కూడా మీ మీద దయతచ్చి మరి మంత్రి పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాజిక సేవలోనూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. ప్రతి గ్రామంలోనూ పేదవారికి ఎవ్వరికి లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టియడం కానీ, మంచినీళ్ళు ఇవ్వడం కానీ, ఇంకా 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు మీరు. కాబట్టి ఇది గుర్తించి గవర్నమెంట్ ఖచ్చితంగా రోహితన్నకు మంత్రి పదవి ఇవ్వాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఏ రకంగానైనా గెలిపించుకుంటాము, ఏ రకంగానైనా చేస్తాము అనేది ఒక ఆశ ఉంటే చేసినాము. మరి ప్రజలందరూ కూడా సహకరించి మరి గెలిపించారు. అదేవిధంగా వారు కూడా వారి యొక్క ఆశలు చాలా ఉన్నాయి, వారి కష్టాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మీరు దయతో మన్నించి ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ బాధలను కష్టాలను అంటే ఇప్పటి వరకు తీరలేకపోయినాయి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కష్టాలు చిన్న పెద్ద ఏదైనా చెప్పటికి కూడా వారు ఎవరు అందుబాటులో లేరు నాయకులు. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా మా ఎమ్మెల్యే గారు ఈ యొక్క మా ప్రజలందరి విన్నపాలను మరి చూసి వాళ్ళకు అందరికీ సాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ఒక ఎస్సీ కాలనీ ఉన్నది 89లో అది నేనే వ్యవస్థాపకుని అక్కడ వచ్చేసి ఎవరు లేకున్నా కానీ 36 ఇళ్లను ఒక పునాది లేపి దాని తర్వాత బిల్లులు వచ్చినాయి, వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళకి చాలా ప్రయాసాలతోటి నిర్మించడం జరిగింది. ఇప్పుడు దాంట్లో కొన్ని వసతులు సౌకర్యాలు లేవు కాబట్టి వాటిని కల్పించాలని నేను ఎమ్మెల్యే గారు ముఖ్యంగా స్కూల్ బిల్డింగ్ ఉన్నది, దాని కాంపౌండ్ వాల్ లేక మరి అంత చెత్త చెదాలు అవన్నీ వస్తున్నాయి, దానికి ఒక కాంపౌండ్ వాల్. అదే విధంగా అదే కాలనీలో ఆ రోజే ఇచ్చిపెట్టిన మేము ఒక కమ్యూనిటీ హాల్, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే మరి చేసుకోవడానికి వీలుగా ఒక కమ్యూనిటీ హాల్ మంజూరు ఇస్తారని చెప్పేసి మరి వాళ్ళంతా మిమ్మల్ని కోరుతున్నారు. అదే విధంగా ఇక్కడ కొంతమంది ఎన్నికలకు వచ్చినప్పుడు వారి బాధలు చాలా చెప్పారు. వారు కొంత సహనంతో ఓపికతో మా యొక్క విన్నపాన్ని విని మా ప్రజలందరికీ సాయం చేస్తారని చెప్పి కోరుతున్నా. ముఖ్యంగా ఇక్కడ ఒక 3 బ్లైండ్ మరి హ్యాండిక్యాప్ ఉన్నారు, వాళ్ళకు కూడా వారు సొంతంగా ఏ రకంగానైనా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా. వీలైనంత మటుకు మాకు ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, రోడ్ నిర్మాణాలు కానీ, సర్పంచులు ఎవరితో ఏ లీడర్లు అయినప్పటికీ కూడా వారందరికీ మీ పూర్తి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుతూ ఈ యొక్క తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో గ్రామదేవతల బోనాలు ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ముత్యాలమ్మ, మహంకాలమ్మ, నల్లపోచమ్మ, రేణుకయ్యలమ్మ, కనకదుర్గమ్మలకు అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజుల నృత్యాలు, శివసత్తుల శిగాలతో గ్రామ పరిసరాలు మారుమోగిపోయాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండాలని అమ్మవార్లకు మొక్కుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మన్ని మహాదేవి నవీన్, తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, తాజా మాజీ ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, వార్డు సభ్యులు మన్నే మమత, బాపురాజ్, నాయకులు పిట్ల చంద్రయ్య, పాపా నరసింహులు, కొండలరెడ్డి, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అవునా